గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చి వీడియో ఏంటంటే వేమన గారి వీడియో ఒకటి చేద్దామని. వేమన పద్యాలు ఒక 2 పద్యాలు వివరిస్తే ఆయన చాలా చక్కగా మనకు మాయ ఎలా ఉంది, ఎలా మనము లోపలికి వెళ్ళాలి, చాలా డీప్గా వెళ్ళాలి అని ఈ పద్యాలు మనకు చాలా వేమన గారు చెప్పడం జరుగుతుంది. చాలామందికి వేమన గారి గురించి తెలియదు కాబట్టి మనము కొన్ని విషయాలు చర్చించుకుంటే మనకు అర్థమవుతుందనే భావంతో ఈరోజు వచ్చి వేమన గారి పద్యాలు 2 ఊరికే మామూలుగా వాడుకొని దాని అంతర్భావం తెలుసుకుంటే ఉపయోగపడుతుందనే ఆలోచనతో చేయటం జరుగుతుంది. పద్యం ఏంటంటే మామూలుగా లోన బయలు చేసి లోకంబు తెగటార్చి కులముగాల పెట్టి గుణము వదిలి చింతలోనే చింత చేరిన యోగిరా విశ్వదాభిరామ వినురవేమా. ఇక్కడ మనకేం చెప్తున్నారంటే లోన బయలు చేసి అంటే లోన అంటే మనం బయట తిరిగితే ఏమీ అర్థం కాదు, లోపలికి వెళ్ళాలి, లోపల బయలు చేయాలి. లోపల ఒక బయలు అంటే ఒక లోపల ఉన్నటువంటి స్థితి లక్షణాలు ఏదైతే పరమాత్మకు సంబంధించిందో అది బయలు చేయాలి. లోపల బయలు చేసి లోకంబు తెగటార్చి అంటే ఈ మాయ, ఈ బంధాలు ఇవన్నీ కూడా అశాశ్వతమైనటువంటి మనకు బంధాలు పీడిస్తూ ఉన్నాయి అన్నట్టు ప్రతిదీ కూడా. ఎందుకంటే మమేకమైపోయినాము అన్నీ ఒకరికొకరు ఇట్లా బంధాలు ఎలా బంధాలు ఉన్నాయంటే ఒకటి వీడంగానే ఇంకోటి వస్తుంది, ఇంకోటి వీడంగానే ఇట్లా అలా సముద్రంలో అలలు వచ్చినట్టు వస్తూ ఉంటాయి ఈ బంధాలు. అంటే ఇక్కడ వేమన గారు ఏం చెప్తున్నారంటే నీ లోపల నువ్వు బయలు అంటే నీ లోపల ధ్యానం చేసి లోపల ఉన్నటువంటి స్థితి లక్షణాలను తెలుసుకొని అది తెలుసుకోవటమే కాదు, నువ్వు లోకంబు తెగదార్చి ఇంకా లోకంబు కూడా నువ్వు ఇంకా అంత రాగదేశాలతో కూడుకుంది, స్వార్థంతో కూడుకుంది, రజోగుణంతో కూడుకుంది. ఎవరి స్వార్థం వాళ్ళకు ఉంటుంది ప్రపంచంలో. కనుక లోకంబు తెగటార్చి ఇంకా లోకాన్ని నువ్వు మ్యాక్సిమంగా నువ్వు నీ బ్రెయిన్ల నుండి తీసివేసేసేయి. నీకు ఎంత అవసరం ఉందో అంతనే వాడుకొని ఇంకా పనికిరాందంతా కూడా తెగటార్చి లోపల పక్కకు పెట్టేసేసి కులము గాలబెట్టి గుణము వదిలి. అంటే ఇక్కడ కులము గాలబెట్టి ఇంకా కులంతో కూడా మేము పెద్దవాళ్ళము చాలా ఫార్వర్డ్ క్లాసెస్ మాది మేము పెద్ద కులం మాది అలా చెప్పుకుంటూ ఉంటారు అన్నట్టు. మేము నాయుడుస్, మేము రెడ్డిస్, మేము ఇంకా వీళ్ళమని అలా ఈ కులంతో కూడా తెలియనట్టు ఆంభావన వస్తుంది. నాకారా నువ్వు చెప్పేది ఏందిరా, నీ కులం ఏంది, నీ కథ ఏంది, కార్యక్రమం ఏంది అంటారు. ఇదంతా మాయే. కులంతో పని ఏంది, గుణం కూడా వదిలేసేసారు. ఈ గుణం కూడా ఏంటంటే నీకు ఇష్టానుసారంగానే నడుపుతుంది. నువ్వు ఆ గుణము ఎన్నో ఏళ్ళు వస్తుంది, అదే గుణంతో ఉన్నావు కాబట్టి ఈ గుణం కూడా నువ్వు వదిలేసేసేయాలి. ఇంకా అంటే పనికిరాని గుణం, స్వార్థతో కూడుకున్నటువంటి గుణమే మనం ప్రపంచంలో ఉన్నాం కాబట్టి ఇక్కడ గుణం కూడా వదలాలి, కులం కూడా వదలాలి, లోకం కూడా సామాన్యంగా పట్టించుకోవద్దు. ఏం చేయాలి మరి? గురువు చెప్పిన ప్రకారంగా నీ లోపల బయలు చేయాలి. అంటే బయలు అంటే లోపల అంతా కూడా అజ్ఞానం అనే మొత్తం కూడుకొని ఉంది, లోపల మొత్తం అజ్ఞానము ఆవరించి ఉంది. ఆ సూక్ష్మ శరీరం అంటారు కదా, 72,000 నాడులు ఉంటాయి, మొత్తం నల్ల దెబ్బలతోటి కోరికలతోటి అస్తవ్యస్తంగా లోపల ఉన్నదన్నట్టు. దాన్ని బయలు చేయాలంటే మనం బయట ఉన్నటువంటివి లోకం గురించి పెద్దగా మనం పట్టించుకోకూడదు. తర్వాత కులం కూడా మనం పెద్ద కులం, నాది ఈ కులం అనే భావన కూడా తీసేసేయాలి. మనకు రజోగుణము, తెలివితేటలు ఉన్నటువంటివి కూడా అవి పక్కకు జరిపేసేసేయాలి, వదిలేసేసేయాలి. ఇంకా ఏం చేయాలి మరి? చింతలోనే చింత చేరిన యోగిరా అని చెప్పింది ఇక్కడ. అంటే చింతలోనే అంటే చింత అంటే మామూలుగా చింతిస్తూ ఉంటాం ప్రతిదానికి, అయ్యా అట్లా కాలేదు, ఇట్లా కాలేదు, ఇట్లా జరిగింది అని చింతిస్తూ ఉంటాం అన్నట్టు. జరిగిన దాని గురించి ఆలోచించి బాధపడుతుంటాం. ఇక్కడ చింతలోనే చింత అంటే చింత అచింత విడదీస్తే
చింత అచింత. అచింత అంటే చింత లేనటువంటిది అన్నట్టు. అంటే ఇది చింతిస్తున్నాము, అది చింత లేనటువంటిది, ఎప్పటికీ నిర్భయ స్వరూపమైనటువంటిది ఏదైతే పరమాత్మ ఉందో దాన్ని చేరినటువంటి వాడు యోగిరా అంటున్నాడు. అంటే ఈ చింత కాకుండా అచింత అంటే ఆ పరమాత్మ యొక్క చింత లేనటువంటిది ఏదైతే ఉందో ఆ పరమాత్మకు ఎవరైతే చేరుతున్నారో వాళ్ళు యోగ పురుషులు, గురువులు అవుతున్నారు, యోగ పుంగవులు అవుతున్నారు, మహాత్ములు అవుతున్నారు, ఋషులు అవుతున్నారు. వాళ్ళు ఏ విధంగా అవుతున్నారంటే అంటే వాళ్ళు క్లియర్గా మనకు వేమన గారు ఏం చెప్తున్నారంటే ఈ పద్యంలో షార్ట్ కట్ ఉంటుంది కాబట్టి మనం విశ్లేషణ జ్ఞానం చెప్తున్నాం అన్నాడు. అంటే మనము ఈ ఎన్నో జన్మల నుండి వస్తుంది జనన మరణ ఇవన్నీ సుఖ దుఃఖాలు ఇవన్నీ కూడా ఎన్నో బంధాలు మనకు అంటుకొని ఉంటున్నాయి. మళ్ళీ శేషం రాగానే చనిపోతున్నాం, శేషంతో మళ్ళీ జన్మ కారణమవుతుంది. ఇక్కడ వేమన గారు ఏమంటారంటే నీ లోపట బయలు చేయాలి, నీ లోపట క్లీన్ చేయాలి, నీ లోపట ఏం లేకుండా నువ్వు నిశ్చలంగా లోపలికి వెళ్ళినప్పుడు అప్పుడు నీవు లోకం గురించి మమకారం పోవాలి, దాని తర్వాత కులం నేను ఇంతవాడిని అనే అభిమానం పోవాలి, ఈ పనికిరాని గుణం వదిలేసేసేయాలి. అప్పుడు మనము ఈ చింత కన్నా ఇంకా లోపల ఒక చింత ఉంది, ఆ చింతను చేరినటువంటి యోగ పొంగుడు అవుతుంది, అంటే మహాత్ముడు అవుతుండు. చింతలోని చింత అంటే ఆ పరమాత్మ యొక్క ధామానికి చేరి వాడు యోగ పురుషుడు అవుతుండు, వాడు పరమాత్మ స్వరూపుడు అవుతుండు అని మనకు వేమన గారు చక్కగా చదివిచ్చారు ఇక్కడ. అంటే లోన బయలు చేసి లోకంబు తెగటార్చి కులము గాలబెట్టి గుణము వదిలి చింతలోనే చింత చేరిన యోగిరా విశ్వదాభిరామ వినురవేమ. మనకు చక్కటి సందేశము మనకు ఇవ్వటం జరిగింది. ఈ ప్రపంచంలో ఎంత చేసినా మనకు ఎక్కువ అశాంతి ఉంటుంది, శాంతి మాత్రం రావటం లేదు. ఎప్పుడో కొంత సుఖము దుఃఖము రావటం జరుగుతుంది, కానీ శాంతి అనేది తృప్తి అనేది తెలియటం లేదు. తెలియాలంటే ఈ పద్యం చెప్పిన ప్రకారంగా మనం లోపలికి వెళ్ళాలి. ఇంకా రెండో పద్యం ఏం చెప్తారంటే పగలు రేయి మరిచి, ఇంకా చాలా డీప్గా పద్యం చెప్తున్నాడు ఇక్కడ వేమన గారు. మనకు వేమన గారు గురించి చాలామందికి తెలియదు, కొంతమంది తెలుసు వేమన గారు చెప్పింది పరమాత్మకు సంబంధించిన ఆ పద్యాలే చాలా చెప్పారని. ఇంకా రెండో పద్యం కేవలం భగవంతుని గురించే చెప్తున్నాడు. పగలు రేయి మరిచి భావంబు లోపల తాను నేనెనడి తలుపు మరచి ఉండునట్టి వాడే ఉత్తమోత్తమ యోగిరా విశ్వదాభిరామ వినురవేమ. ఇంకా చాలా చక్కగా మనకు ఇక్కడ వివరించడం జరుగుతుంది. పగలు రేయి మరిచి అంటే పగలు రేయి, పగలు రాత్రి, మరిచి అంటే ఇంకా ఇది భావన, ఇది పగలవుతుంది, ఇది రాత్రి అనే భావన కూడా లేకుండా నీ భావం లోపట తాను నేననేది తలుపు మరిచి నీ భావం అంటే నీ భావం లోపల హృదయ కమలం అంటారు చూడు, నీ భావంలో నేను వాడు అనే భావం కూడా లేకుండా చేయాలి. తాను నేనని తలుపు మార్చాలి. ఇంకా అతను ఇతను ఇంకా అది ఇది నాది అది నాది అనే భావం కూడా తలుపు అనేది మర్చిపోవాలి. ఇక్కడ పగలు రాత్రి కూడా భావంలో నీ భావంలో ఏముంటుందంటే పగలు రాత్రి కూడా నీ లోపల భావం లోపల నువ్వు తాను నేననేది తలుపు మరి ఇంకా నీ భావం లోపల నేను వాడు అది అనే భావం కూడా మర్చిపోవాలి. ఇంకా ఏం చేయాలి మరి? ఉండునట్టు వాడే ఉత్తమ యోగిరా, లోపల ఏం లేకుండా నిశ్చలంగా ఇంకా ఏ ఆలోచన లేకుండా ఆలోచన రహితమై నీ భావం ఎంత స్వచ్ఛంగా లేదు కాబట్టి మనం తెలుసుకోలేకపోతున్నాం. నీ భావంలో లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా తలపులు ఇంకా ఆలోచనలు అది నాది ఇది నాది నేను ఇంతవాడిని అనే భావం కూడా లోపట లేకుండా ఎవరైతే నిశ్చలంగా నీ భావంలో నీలో నువ్వు ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉత్తమ యోగిరా అని చెప్తున్నారు ఇక్కడ మనకు. అంటే మనకు తెలుస్తుంది ఏంటంటే ఇక్కడ వేమన గారు ఏంటంటే స్వయంగా అనుభవించి శాస్త్రాలు చూసి చెప్పటం లేదు. వేమన స్వయంగా ప్రతిదీ కూడా వచనము ఆయనే అనుభవించి చూసి చెప్పటం లేదు, అనుభవించి. ఇక్కడ ఏమంటాడంటే వేమన గారు వేదాతీతుడు వేమన సుమ్మి వేమన నుడువులు వేదము సుమ్మి అన్నాడు. అంటే వేదానికి అతీతుడు వేమన,
కానీ ఆయన మాట్లాడితే వేదమే ఉంటుంది, అంటే శాస్త్రమే ఉంటుంది, అంటే పర్ఫెక్ట్గా అది అనుభవించి చెప్తున్నాడు కాబట్టి మనము అది ఆచరిస్తే చాలా ఫలితం వస్తుంది. ఇక్కడ వేమన గారు ప్రతిదీ కూడా మనకు అనుభవపూర్వకంగా చెప్తూ ఉంటారు. ఎవరైనా వేమన కానీ, ఆదిశంకరాచార్యులు కానీ, బ్రహ్మం గారు కానీ, పోతులూరి బ్రహ్మం గారు కానీ, ఇంకా చాలామంది శ్రీకృష్ణ భగవంతుడు కానీ చాలా చక్కగా వాళ్ళు అనుభవపూర్వకంగా అనుభవించినటువంటి చెప్తుర్రు కాబట్టి మనము దాన్ని ఫాలో అవుతే పర్ఫెక్ట్గా తెలుస్తుంది. ఈ ఈ రోజులలో చాలామంది ఏంటంటే అమాయకంగా కొంతమందిని పాపం తెలిసి తెలియక కొంతమంది తెలుసుకోవాలనే భావంతో పోతే మాటల గారేడుతోటి వాళ్ళు వాడుకుంటున్నారు. చాలామంది శిష్యులుగా చేసుకొని అలా ఇంకా వాళ్ళు వాళ్ళ మాటల గారేడుతోటి వాళ్ళకు ఇంకేంది మేము ఉన్నాము, మేము చూస్తాము, మీకెందుకు, మేము గురు బోధిస్తే ఇంకా మేము మోక్షానికి పంపించేసేసాము, నువ్వు బేఫికర్గా ఉండనే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ ఆశతోటి పాపం వాళ్ళు పోయి సంవత్సరం, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు అవుతుంది కానీ వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళు చెప్తారు, నువ్వు ఆల్రెడీ మోక్షసారు కూడా వేయనయ్యా, నువ్వు ఎందుకు తీసుకున్నావు కదా, ఇంకా మేము పంపించేసాము అని చాలామంది అలా చెప్తూ వాళ్ళు కాలాన్ని గడుపుకుంటూ వాళ్ళు నడుపుతూ ఉన్నారు అన్నట్టు. అందుకని మనం ఇక్కడ ఏంటంటే వేమన గారు చెప్పినటువంటి ప్రతిదీ వీక్షించి అర్థం చేసుకొని, లేకపోతే మనకు అర్థం కాలేదు, మనకన్నా పెద్దవాళ్ళ దగ్గర సద్భావన ఉన్నటువంటి వాళ్ళు, ఆచరణ చేసేటువంటి వాళ్ళు, ఇంకా దైవం తప్ప నేను ఇంకా వేరేది ఉండను అనేటువంటి వాళ్ళు, సత్పురుషులు, సద్భావంతో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి పోయి మనం ఏం మాట్లాడినా అవి చాలా ఉపయోగాలు పడతాయి. వాళ్ళ దర్శనం మాత్రం కూడా మనకు మన మనసు మారే అవకాశాలు ఉన్నాయి. కనుక మనము మహాత్ముల దగ్గరికి పోయి అంటే మన జీవితం, ఎందుకంటే ఇదంతా కూడా సుఖంగా ఉన్న ఎండమావులు లాంటివి అన్నట్టు. ఎండమావులు అంటే దూరం చెల్లి చూసే ఎండాకాలము బాగా దప్పిక వేస్తుంటే దాహం వేస్తూ ఉంటుంది, నీరు ఎక్కడ కనపడదు. కానీ ఎండాకాలము ఎండమావులు అంటే దూరం చెల్లి ఉష్క ప్రదేశాలు ఏవైతే ఉంటాయో ఎడార్లు, దూరం చూస్తే అక్కడ నీళ్లు ఉన్నట్టు కనపడతాయి. 1 కిలోమీటర్ దూరంలో నీళ్లు కనపడతాయి. అబ్బో నీళ్ళు ఉన్నాయి, మనం దాహం తీర్చుకోవచ్చు అనే భావంతో వాడు వేసవికాలం పాపం వాడు దాహంతో ఉంటాడు, వాడు అలా వెళ్తూ ఉంటాడు. ఆ కిలోమీటర్ దూరం పోగానే మళ్ళీ ఏం చేస్తుంది, మళ్ళీ ఇంకా కిలోమీటర్ దూరం చూపెడుతుంది. వాస్తవానికి నీళ్ళు ఉండవు, భ్రమనే అది. అంటే ఎప్పుడు చూడు కిలోమీటర్ దూరంలో చూపెడుతుంటుంది నీళ్ళు ఉన్నట్టు, అక్కడ పోతే నీళ్లు కనపడవు. ఇంకా వీడు ఆశతోటి ఇంకా ముందు పోతుందేమో, ఇంకా ముందు దొరుకుతుందేమో, నేను తృప్తిగా తాగిన దాహం తీర్చుకుంటాను అనుకుంటాడు. వాడు అలా పోతూ ఉంటాడు, అలా పోతుంటాడు, చివరికి నీళ్ళు అనేటివి దొరకాయి, తృప్తి అనేది కాదు. అదేవిధంగా ప్రపంచంలో ఎక్కడ పోయినా ఏండ్ల సుఖం దొరుకుతుంది అనుకుంటాం, అక్కడ పోతే సుఖం దొరుకుతుంది అనుకుంటాం, అక్కడ మాత్రం తృప్తి కనపడదు. తర్వాత ఇంకో జాల పోతే తృప్తి ఉందాం, ఇంకో జాల పోతాం, అట్లా ఈ ప్రపంచంలో ఎంత తిరిగినా కొద్దీ ఇంకా తృప్తి అక్కడ ఉందో ఇక్కడ ఉందో అని తిరుగుతూ ఉంటారు చాలామంది. చివరికి వచ్చే వరకు వయసు అయిపోతుంది కానీ ఆ తృప్తి అనే విషయం తెలియదు. ఇక్కడ ఏమంటాడంటే వేమన గారు కూడా తిరిగితే దొరకదు. తిరిగి నరుడు మరులుగొనుటే గాని అందువలననేమి నాశలేదు. అంతరాత్మ నిలుపు నతడే పో బ్రహ్మంబు విశ్వదాభిరామ వినురవేమ. అంటే ఎక్కడ తిరిగి నరుడు మరులు గొనుటే కానీ అందువలనేమి నాశలేదు. నువ్వు ఎంతెంత తిరిగినా, ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగితే మంచి పుణ్యం చేకూరుతుంది, కానీ నీకు తృప్తి రాదు, మోక్షం రాదు. నీకు మోక్షం రావాలంటే ఎంత తిరిగినా బాధలే కానీ, అలసటనే కానీ, అన్ని రకాల నువ్వు అలసటనే పోతున్నావు కానీ నీకు తృప్తి అనేది లేదు. ఎక్కడుంది తృప్తి? నీలోపట్నే ఉంది. తన లోపట ఎవరైతే నిలుపుతున్నారో, నీ లోపట ఎవరైతే ప్రయాణిస్తున్నారో అక్కడ నీకు తృప్తి కనపడుతుంది అని వేమన గారు చెప్తారు. తిరిగి నరుడు మరలుగొనుటే కానీ అందువలనేమీ ఆశ లేదు. అంతరాత్మ నిలుపు, ఎవరైతే అంతరాత్మ నిలుపుతారో, మనసు అంటే లోపట ఉంది, అది బయట లేదు, అది బయట తిరిగితే దొరికేది కాదు. నీ లోపట నువ్వు వెళ్ళి అంతరాత్మను నీ మనసు నిలబడితే నతడే పో బ్రహ్మ, అతని పరబ్రహ్మ స్వరూపుడు, అతనే తృప్తి పురుషుడు, అతనే మోక్ష స్వరూపుడు, సర్వజ్ఞుడు అతనే. ఇంకా అతనికన్నా మించిన వాడెవరు? రాజాది రాజు అవుతాడు అన్నట్టు. ఎక్కడ పోయినా అతనికి ఏ లోటు లేదు.
నిరంతరం ఆనంద స్వరూపమై తిరుగుతూ ఉంటాడు. ఎక్కడ పోయినా అతనికి దేంతో లోటు లేదు. ప్రపంచంలో ఏది చేయాలనే లేనే లేదు. ఇంకా అన్నిటిని మీరినటువంటి స్థితి అదే ఆనంద స్థితి. ఆనందమయుడై తిరుగుతూ ఉంటాడు. అందుకని మనం కూడా మనకు అర్థం కాకపోయినా ఎంతో కొంత తెలుసుకొని, లేకపోతే గ్రంథాలు భగవద్గీత చదివి అర్థం కాకుంటే మనకన్నా ముందు ఉన్నటువంటి వాళ్ళని తెలుసుకొని, ఇంకా ఎంతో కొంత మనకు సాధ్యపడకపోయినా మోక్షాన్ని మనకు అంత కష్టం చేయలేకున్నా, అంత టైం ఇవ్వలేకున్నా ఎంతో కొంత మనం రోజు ఒక గంటన ధ్యానం చేసుకొని గ్రంథపఠన చేస్తూ మన మనసును మారుస్తూ మన గుణగణాలను కూడా చేంజ్ అవుతూ అలా ముందుకు వెళ్తే బాగుంటుందని ఈ సందర్భం తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై గురుదత్త.